ప్రేమ గుడ్డిది అంటారు. లవ్ ఈజ్ బ్లైండ్ అని సహజంగా మనం వింటుంటాం. కానీ ప్రేమలో పడ్డ తర్వాత చాలామంది ప్రేమికులే గుడ్డిగా మారుతున్నారు. విచక్షణ కోల్పోయి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. లేదంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు. కానీ ఆ ప్రేమించిన వ్యక్తి కోసం మనం త్యాగం చేయడం, మన ప్రేమను త్యాగం చేయడం దాని ఉద్దేశం. కానీ అవతల ప్రాణాలను, మన ప్రాణాలను, లేదంటే మన ప్రేమకు అడ్డొస్తున్నారని ఊళ్ళో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయమని కాదు. ఇక్కడ అలాంటి ఘటనలే మనం రిపీటెడ్గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకుంది. వావి వరుసలు లేకుండా, వయసు అంతరాలు లేకుండా, కనీసం బాధ్యత లేకుండా వ్యవహరించినటువంటి మరొక దారుణమైనటువంటి ఘటన వరంగల్ జిల్లా ఎనుమాముల్లో చోటు చేసుకుంది. ఆమెకి 22, అతనికి 42, 20 ఏళ్ల వయసు తేడా. ఒక మాటలో చెప్పాలంటే ఆమెకు తండ్రి వయసు అతనిది. ఆ వయసు ఉన్నటువంటి వ్యక్తి, 42 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల వయసున్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంటర్ వరకు చదువుకొని ఇంట్లోనే ఉంటుంది గాయత్రి అనే యువతి. లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు స్వామి. స్వామికి పెళ్ళై 2 కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఆ యువతికి ఏవో మాయమాటలు చెప్పి స్వామి లోబరుచుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో పెద్దల సమక్షంలో దీనికి సంబంధించి పెద్ద పంచాయతీనే చేశారు. గాయత్రి పేరెంట్స్ ఈ విషయంలో పెద్ద గొడవ చేసినట్లుగా తెలుస్తుంది. కానీ స్వామి మాత్రం గాయత్రి విషయంలో తన వైఖరి మార్చుకోలేదు. పంచాయతీ తర్వాత హన్మకొండకు మకాం మార్చాడు స్వామి. ఈ నెల 2న స్వామితో ఆ యువతి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ యువతికి మాయమాటలు చెప్పి స్వామి ఆ యువతిని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, నగదు కూడా తీసుకెళ్ళింది గాయత్రి. విజయవాడ, గుంటూరు నగరాల్లో తిరిగి వేములవాడలో ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు ఆ స్వామి. అన్నారం షరీఫ్లో అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే ఈ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, ఇక ఏమీ చేయలేము, మనకి వేరే మార్గం లేదు అంటూ ఆ యువతిని రెచ్చగొట్టి చచ్చిపోదామంటూ మభ్యపెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ కూడా ఇక పెద్దలకు తెలిస్తే ఏమవుతుందో, ఊర్లో వాళ్ళకు దొరికితే మనల్ని ఏం చేస్తారో అనే భయంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. స్పాట్లోనే స్వామి ప్రాణాలు కోల్పోతే ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. చూస్తున్నాంగా, ప్రేమ గుడ్డిది అనడం కంటే కూడా గుడ్డి వాళ్ళని చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటే ప్రాణం ఇవ్వడమో ప్రాణం తీయడమో త్యాగంగా భావిస్తున్నటువంటి మూర్ఖుల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన వ్యక్తి 42 ఏళ్ల వయసు, 2 పిల్లలు కూడా ఉన్నారు. మరోవైపు గాయత్రి అనే యువతి 22 ఏళ్ల వయసు. వాళ్ళిద్దరికీ 20 ఏళ్ల తేడా వయసు ఉంది. అంటే తండ్రి వయసు అతనిది. పెళ్ళయి 2 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి ఇంటర్ చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఊర్లో తెలిసింది. యువతి పేరెంట్స్ పెద్ద పంచాయతీ పెట్టారు, వార్నింగ్ ఇచ్చారు. అతను వేరే చోటికి మకాం కూడా మార్చాడు. ఇక ఫ్యామిలీ అందరూ ఇంట్లో గొడవ చేస్తుంటే ఫ్యామిలీని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అయినా సరే ఆ ప్రేమ అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. 24 గంటలు ఆ యువతే గుర్తొస్తుంది. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆ యువతి దగ్గరికి వచ్చి మనం పెళ్లి చేసుకుందాం, ఈ పెద్దలు మన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు, మనం పారిపోదామని చెప్పి యువతను రెచ్చగొట్టి యువతను తీసుకొని పారిపోయాడు. యువత కూడా 10 తులాల బంగారం, ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు వెళ్ళారు, వేరే ప్రాంతానికి వెళ్ళారు, గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? సహజంగా యువతి ఇంట్లో వాళ్ళు, యువకుడు అనలేము, అతని ఇంట్లో వాళ్ళు ఇద్దరూ కూడా వెతకడం మొదలు పెడతారు కదా. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు, ఉన్నారా లేరా, ఉంటే ఎలా ఉన్నారు, సమాధానం మాకు చెప్పాలి కదా అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కేసు పెడతారు కదా. ఈ నేపథ్యంలో వాళ్ళ గురించి వెతుకుతున్న విషయం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి పారిపోవాలి? ఇంకా ఎటు పారిపోలేక చివరికి ఆ యువతిని బలవన్మరణానికి ప్రోత్సహించాడు వ్యక్తి. యువత అంటే చిన్న వయసు, 22 ఏళ్ల వయసు. 42 ఏళ్ల వయసుండి లారీ డ్రైవర్గా పనిచేస్తూ బయట ప్రపంచం గురించి తెలిసి పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నటువంటి
మధ్య వయస్కుడు బుద్ధి లేకుండా ఆ యువతిని బలవన్మరణానికి ప్రోత్సహించి చివరికి గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకునే స్థాయికి ఆ యువతిని రెచ్చగొట్టాడు. ఇద్దరు ఆ గడ్డి మందు తాగారు. అతనేమో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఆ యువతి ఇప్పుడు ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇది పరిస్థితి. వెంకటరత్నం ఉన్నారు మా ప్రతినిధి, ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం ఏం జరుగుతుందో. వెంకటరత్నం, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? స్టోరీ ఇప్పుడు వరకు నేను చెప్పాను స్టోరీ ఇంతేనా, ఇంకా ఏమైనా ట్విస్టులు ఉన్నాయా ఇందులో? అలాగే ప్రస్తుతం మరి అతని ఇంట్లో కానీ యువతి ఇంట్లో కానీ పరిస్థితి ఏంటి, అసలు ఏమంటున్నారు? ఆ యువతికి ఎలా ఉంది? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్న హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. దీనికి సంబంధించి చివరి టైంలో కూడా నాన్న నన్ను బతికించు అని చెప్పి ఇక్కడ వాళ్ళ నాన్నను కుటుంబ సభ్యుల్ని వేడుకోవడం కూడా అందరినీ కన్నీళ్లు పెట్టించినటువంటి పరిస్థితి. అంటే ఒక అమాయకత్వమా లేకపోతే అర్థం కాని మనస్తత్వమా అనేది ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అంటే యువతులు మాత్రం తెలిసి తెలియని వయసులో ఒక విలువైన జీవితాన్ని ట్రాప్లో పడి కోల్పోవడానికి ఇదొక బెస్ట్ ఉదాహరణ. అంటే 22,000 గాయత్రి అంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక స్వామి అనేటువంటి ఒక అతను 42 సంవత్సరాల వయసు ఉంటుంది. తనకు భార్య పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సినటువంటి కూతురు ఉంది. అంటే ఆ కూతురుతోటి సమాన వయస్కురాలైనటువంటి 22 సంవత్సరాల గాయత్రిని కూడా ట్రాప్లో పడేసి కొద్ది సంవత్సరాల క్రితం నుండి కూడా ట్రాప్లో పడేసి ఆమెతోటి ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామ పెద్దలు అంటే ఎనుమామల వ్యవసాయ మార్కెట్, ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్, ఆ ప్రాంతంలోనే ఇద్దరు ఎదురెదురుగా ఉంటున్నటువంటి ఇందిరామ కాలనీలో ఉంటున్నారు. ఆ కాలనీలోనే వీళ్ళిద్దరికి పరిచయం అయిపోయి ప్రేమగా మారినటువంటి పరిస్థితి. తను కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, భార్య పిల్లలు ఉన్నప్పటికీ, అంతటి కూతురు ఉన్నప్పటికీ కూడా ఈమెతోటి రహస్యంగా ప్రేమాయణం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా గమనించి కూడా ఆమెను మందలించడం జరిగింది, అతన్ని కూడా మందలించడం జరిగింది. చాలా సీరియస్ గా హెచ్చరికలు చేశారు. ఎందుకంటే కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో ప్రేమాయణం ఏందన్నటువంటి హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో కూడా తను అక్కడి నుండి మక్క మార్చి హనుమకొండలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ రహస్యంగా ఈ అమ్మాయి మాత్రం తనను విడవలేకపోతుంది. మాయపాటలు చెప్పి లోపరుచుకున్నటువంటి స్వామి మాత్రం ఆ అమ్మాయిని ట్రాప్ చేసినటువంటి పరిస్థితి. ఆ హనుమకొండలో ఉన్నప్పటికీ కూడా కంటిన్యూగా తన లవ్ కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే కూతురు వయసు ఉన్నటువంటి ఆమెతోటి ఇంత దారుణంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. కానీ తను మాత్రం ఆమెకు మాయమాటలు చెప్పి మనం బయటికి వెళ్ళిపోదాం, ఈ సమాజం బతకనివ్వదు మనదని చెప్పి ఆమెను మాయమాటలు చెప్పి ట్రాప్లో పడేసి తనకు చెప్పడంతో ఇంట్లో ఉన్నటువంటి 10 తులాల బంగారంతో పాటు ఇక్కడ కొంత నగదును కూడా తీసుకుని తనతో పాటు విజయవాడ, గుంటూరు అట్లాంటి ప్రాంతాలు అంటే ఆంధ్ర సైడ్ తిరిగి వచ్చిన తర్వాత వేములవాడలోకి వెళ్ళారు. వేములవాడలో వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి. వివాహం అనంతరం కూడా అక్కడి నుండి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి అన్నారం షరీఫ్ దర్గా దగ్గరికి వచ్చి ఆడ రూమ్ అద్దెకు తీసుకున్నారు. ఆ అద్దెకు తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ తమను బతకనివ్వరని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సమయంలో స్వామి అక్కడికక్కడే చనిపోయాడు. కొన ఊపిరితో మాత్రం గాయత్రి ఉంది. ఆ గాయత్రి మాత్రం తను అంటే ఎవరైతే రూమ్ అద్దెకిచ్చినటువంటి ఇంటి ఓనర్ అది గమనించి ఆమెను ఎంజిఎంకు తరలించినటువంటి పరిస్థితి. ఎంజిఎంలో కూడా చికిత్స పొందుతూ సమాచారం కూడా వాళ్ళందరికీ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళ నాన్నకు ఆ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వాళ్ళు కూడా హుటాహుటిన ఎంజిఎంకి వచ్చారు. ఎంజిఎంకి వచ్చిన తర్వాత తన చివరి మాటలు అంటే తనకు బతకాలని ఉంది, అంటే తను చేసినటువంటి తప్పేందో అర్థమైంది. ఇప్పటి వరకు తను మాత్రము తను బతకాలని ఉంది, తను ఏంటో ఏం తప్పు చేశాను, ఒక విలువైన జీవితము ఒక మోసగాడి మాయ మాటలు వినడం వల్ల నేను నష్టపోయాను అన్నటువంటి ఆ పరిస్థితులు మాత్రం ఆమెకు గమనించినట్టుగా తెలుస్తుంది. చివరికి తన తప్పు తెలుసుకొని నాకు బతకాలని ఉంది, తనకు ఒక పెళ్లి కావాల్సినటువంటి చెల్లె కూడా ఉంది, అంటే తన జీవితము కుటుంబం యొక్క పరువు అన్ని పోతున్నాయని చెప్పి మనసులో భావించినటువంటి గాయత్రి మళ్ళీ అంటే బతకాలని ఉంది అన్నటువంటి ఆ చివరి మాటలు కూడా తనని అందరినీ కదిలించాయి. అక్కడికి వెళ్ళినటువంటి మీడియాను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే మాకు కుటుంబంలో పెళ్లికి కావాల్సినటువంటి పిల్లలు ఉన్నారు, అలాగే స్వామి యొక్క కుటుంబంలో కూడా పెళ్లికి కావాల్సినటువంటి అమ్మాయి కూడా ఉంది. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని అందరూ కొంత సమయం పాటించాలని చెప్పి ఇటు పోలీసులకు అలాగే మీడియాకు కూడా వాళ్ళు అంటే కొంత రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ ఆ పోలీసులు కూడా అందరికీ ఒక విషయం చెప్పారు. ఎందుకంటే ఒక హెచ్చరికలు కూడా చేస్తున్నారు. మాయ మాటలు నమ్మి ఎవరి ప్లేస్లో పడితే వాళ్ళకి నమ్మకూడదు, ఎవరిని పడితే నమ్మి వాళ్ళ ట్రాప్లో పడకూడదు అని చెప్పి ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నారు. కానీ ఒక వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఒక కామంతో లేకపోతే అజ్ఞానంతో వెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడి ఇట్లాంటి పరిస్థితులకు దారితీసి విలువైన జీవితాన్ని, కుటుంబం యొక్క పరువు ప్రతిష్టల్ని కూడా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ గమనించాల్సింది 22 ఏళ్ల యువతి ఇంటర్ చదివి మధ్యలోనే మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉండడంతో ఒక
అంటే అసందిగ్ధమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చి తమ విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి ఉదంతం కూడా ఇక్కడ జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా పిల్లల్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా సమాజంలో ఒక పరువుగా బతికేటువంటి తమ కుటుంబము మళ్ళీ ఇంకా ఎట్లా ఉంటుందో, కుటుంబంలో పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు కూడా సమయం పాటించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సంఘటన గుర్తు చేస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ప్రేమ గుడ్డిది కాదు, అది మనల్ని గుడ్డి వాళ్ళని చేస్తే చివరికి మన జీవితం ఎలా అంధకారంలోకి వెళ్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటుంటారు, కానీ ప్రాణాలను అర్పించే త్యాగం కాదది, ప్రాణాలను తీసే త్యాగం కాదది. అవసరమైతే అవతలి వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళ సుఖం కోసం మన ప్రేమను త్యాగం చేయడమే తప్ప మన ప్రాణాలనో వాళ్ళ ప్రాణాలనో, లేదంటే ఇది కాదంటున్నారని చెప్పి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయమని కాదు అర్థం. వావి వరుసలు మర్చిపోయి, సామాజిక బాధ్యత లేకుండా, కుటుంబ విలువలు లేకుండా, కనీస జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేది ప్రేమ కాదు. ఇంకేదైనా పేరు పెట్టాలి దానికి, విచ్చలవిడితనమనో కామో ఇంకేదైనా పేరు పెట్టాలి. కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక ఘటనలు మనం చూస్తున్నాం ఇలాంటివి. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 42 ఏళ్ల వయసున్న వ్యక్తి 22 ఏళ్ల వయసున్న యువతిని ప్రేమించడం తప్పు కాదు, కానీ అతనికి అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. అతన్నే నమ్ముకున్న భార్య ఉంది, అతనికి పుట్టినటువంటి 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అది ఎందుకు మర్చిపోయాడు? ఇక్కడ యువతి పరిస్థితి కూడా అంతే కదా. అతనికి పెళ్ళైన విషయం, భార్య ఉన్న విషయం, 2 పిల్లలు ఉన్న విషయం తెలీదా? తెలుసు. మరి ఎందుకు ఈ విచ్చలవిడితనం? చివరికి ఏమైంది? ఏం జరిగింది? వాళ్ళిద్దరి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ యువతి కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక్కడే కాదు, ఈ మధ్యకాలంలో యూపీ, బీహార్ సైడ్ కొన్ని ప్రాంతాల నుంచి మనం కొన్ని వార్తలు చూసాం. అల్లుళ్లతో అత్తలు రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళతో పెళ్లి చేసుకోవడాలు, వాళ్ళతో పారిపోవడాలు లాంటి ఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. ఈ మధ్య వార్తలు చాలా చూసాం మనం. అనైతికమైనటువంటి, అసాంఘికమైనటువంటి వ్యవహార శైలి. ప్రేమ అనే పేరుతో ఖచ్చితంగా తప్పే. ప్రేమించడం తప్పు కాదు, కానీ వావి వరుసలు మర్చిపోయి, మంచి చెడు మర్చిపోయి, విచక్షణ కోల్పోయి, సామాజిక బాధ్యత లేకుండా, ఫ్యామిలీలో ఉన్నటువంటి మన మీద ఆధారపడ్డ వాళ్ళ మీద కనీసం బాధ్యత లేకుండా వ్యవహరించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అది ప్రేమ కాదు, మూర్ఖత్వం, ఇంకేదైనా అనాలి, దాన్ని రాక్షసత్వం అనాలేమో. ఖచ్చితంగా తప్పే. చూస్తున్న మీరు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. జరిగినటువంటి ఈ మొత్తం స్టోరీలో ఎవరిది తప్పు? ఇలాంటివి అనేకం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఎవరిది తప్పు? ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో? మీరు కూడా మీ కామెంట్ని తెలియజేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.